హాయ్ ఫ్రెండ్స్, మన ఏపీలో చాలా మందికి నచ్చే ప్లేస్, చాలా బాగుండే ప్లేస్. ఇంతకు ముందైతే దీన్ని గుంటుపల్లి అని పిలిచేవాళ్ళు. ఇప్పుడైతే జిరకరగూడెం గట్టు అని అంటారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనం కిందే చూపిస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఒక త్రీ టైమ్స్ వచ్చి కూడా టికెట్ తీసుకొని పైకి వెళ్ళలేకపోయాం, టైం అయిపోయింది. కానీ రోజు బతిమలాడితే సండే అని చెప్పి వద్దన్నారు, ఎవరో లేరని చెప్పి ఇంకా మేము వెళ్ళిపోదామని బయటకు వస్తుంటే ఇంకొక ఒక 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ వచ్చారు. సర్లే అని చెప్పి మేము అందరం పైకి వెళ్ళడానికి వచ్చాం. కానీ మీకు స్టెప్స్ అయితే ఎందుకు చూపించట్లేదంటే చాలా లాంగ్ వీడియో ఉంది ఫ్రెండ్స్. కానీ చాలా లాంగ్ వీడియో చూడడం చాలా ఇబ్బందిగా ఉంటుందని లాంగ్ వీడియో పెట్టట్లేదు. నేనైతే పైకి ఎక్కేంత వరకు కూడా అమ్మో చాలా ఎప్పుడు ఎక్కుతాం అనుకున్నాం. కానీ ఎక్కిన తర్వాత చాలా కాళ్ళు నొప్పులు అయితే మరీ బేభత్సంగా వచ్చేసింది. కానీ ఇక్కడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరైతే మన ఏపీలో ఉండి కూడా ఇది చూడలేదు అని అంటే నేనైతే అందరూ చూసారనుకుంటున్నా. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. ఫొటోస్కి అయితే చాలా బాగుంది. కానీ దీని గురించి అయితే మనకు అంత ఐడియా లేదు ఫ్రెండ్స్. వెళ్ళాను కానీ చూశాను, ఏంటని ఇంకా అంత తెలియదు ఇవన్నీ. కానీ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. నేను మా హస్బెండ్ వెళ్ళాం. నేనైతే ఒక 2-3 వాటర్ బాటిల్ ఖాళీ అయిపోయింది మేము అక్కడికి వెళ్ళే లోగులో. అన్ని వాటర్ బాటిల్ తీసుకెళ్ళాం. అంటే మేము కొంచెం సమ్మర్లో వెళ్ళాం కాబట్టి అంత వాటర్ తాగింది. నార్మల్ టైంలో అయితే మీకు చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ అనేది. కానీ అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీరైతే వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. నేనైతే వెళ్ళాను, కానీ నేను మధ్యాహ్నం టైంలో అలా వెళ్ళాను. 1కి అలా 2కి వెళ్ళేటప్పటికి చాలా ఎండ్లో ఉంది. కానీ చాలా తక్కువ ఫొటోస్ దిగాం, ఎక్కువ ఫొటోస్ దిగలా. కానీ ఫొటోస్ దిగడానికైనా చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే. కట్టారు ఫ్రెండ్స్. మేమైతే మొత్తం అలా అటునుంచి మొత్తం అటువైపు లెఫ్ట్ సైడ్ అయితే మీకు నేను కౌంటింగ్ చేసిన స్టెప్స్ అయితే 250-300 దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ పిల్లల్ని మాత్రం తీసుకొని వెళ్ళమాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఎక్కువ స్టెప్స్ ఎక్కాలి కాబట్టి. మనమైతే ఎక్కేసేయచ్చు కొంచెం. మన పూర్వకాలంలో అయితే ఇక్కడైతే నాకు తెలిసి అయితే, నాకు కాదు అక్కడ ఉన్న బ్రో చెప్పారు, ఇక్కడైతే చాలా వాటర్ ఉండేది, ఇది ఒక సరస్సు అని చెప్పారు. నేనైతే అక్కడ ఒక ఫోటో దిగి మళ్ళీ పైకి ఎక్కేసాం ఫ్రెండ్స్. పైకి ఎక్కి అటువైపు వెళ్తే అక్కడ ఒక మేమైతే పైకి ఎక్కేసిన తర్వాత అటు పైకి వెళ్ళి వచ్చి ఇటు చూసాం ఫ్రెండ్స్. మీకైతే వెళ్ళాలి అనుకుంటే మాత్రం మనకి దగ్గరగా ఉన్న ప్లేస్ అయితే ఇదే బాగుంటుంది ఫ్రెండ్స్, మనం చూడడానికైనా కానీ. కానీ ఇదంతా ఎక్కి మళ్ళీ ఇదంతా తిరిగి వచ్చినప్పుడు మాకు నెక్స్ట్ డే అయితే ఫుల్ కాళ్ళ నొప్పులు మొత్తం వచ్చేసినాయి ఫ్రెండ్స్. అక్కడ ఒక చిన్న వేప చెట్టు కనిపిస్తుంది కదా, మేము అక్కడ ఒక రెస్ట్ తీసుకున్నాం. చాలా బాగుంది. కానీ 4కి 5కి వెళ్తే బాగుంటుంది, కానీ మనకి 4కి 5కి ఎలో లేదంట. అందుకే 5 వరకే ఎలో ఉందంట ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా అటు సైడ్ వెళ్తే కానీ ఆ ప్లేస్ని డెఫినెట్గా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా, ఇదైతే ఆ కాలంలో పంచాయతీ చెప్పే పెద్ద ఆయన అంటారు కదా, ఆ గ్రామానికైనా అక్కడైనా ఉండే పెద్ద ఆయన మనకి పంచాయతీ చెప్పేటప్పుడు ఆ పైన నుంచొని చెప్పేవాళ్ళంట. ముద్దాయి అనేవాళ్ళు అటు సైడ్ ఉంది కదా, అటువైపు కింద నుంచొని వినేవాళ్ళంట. మనకి ఎక్కడ నుంచి చూస్తే అంతా క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరైతే
మనకి ఇటువైపు వస్తే ఇక్కడ కూడా ఒక గృహ ఉంది, దాన్ని కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చాలా అన్ని గృహలు ఒకలాగానే ఉన్నాయి, అందుకే నేను ఒక గృహ చూపిస్తే సేమ్ ఇలానే ఉన్నాయి మొత్తం, అందుకే మొత్తం లాంగ్ వీడియో అయితే ఏం పెట్టలేదు. ఎక్కువ మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. కొంచెం లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.